జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక ఫన్నీ న్యూస్ ఒకటి తీసుకువచ్చిన. ఇదిగో ఈ ఫోటోలో కనపడతాడు కదా, వీడి పేరు వచ్చేసి ఎస్ మేఘానందం. ఈ మేఘానంద్ గురించి మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం లేదన్నమాట. కానీ ఈయన గారు ఢిల్లీ ఎన్నికల్లో మామూలుగా రికార్డు సృష్టించాడట్నే, తిరగరాశాడట్నే చరిత్రలో. సరే, అదేదో ఆషామాషి రికార్డు అనుకుంటారేమో, గిన్నీస్ బుక్ రికార్డుతో సమానమైనటువంటి ఒక రికార్డును సృష్టించాడనమాట. ఇప్పుడు ఆ విషయాన్ని నేను మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తా, ఓకేనా? న్యూస్ మాత్రం భలే ఉంటుందిలే. ఈ మేఘానంద్ ఒక జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు. పైగా నేను ఒక కవిని, నేను ఒక కాలమిస్ట్ను, ఈ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ను, అదేవిధంగా పాడ్కాస్టర్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఇకపోతే వీడు ఒక పచ్చి కమ్యూనిస్ట్ అన్నమాట. నిత్యం అంటే ప్రతిరోజు కూడా ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించి వదిలేస్తూ ఉంటాడు. ఈ చైనా అభివృద్ధి చెందడానికి కారణం కమ్యూనిజం అని, భారత అభివృద్ధి చెందకపోవడానికి కారణం ప్రజాస్వామ్యం అని చెప్పేసి లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. మరి మన దేశంలో కూడా చైనాలో మాదిరిగానే ఈ పరిశ్రమలు అవి పెడతా ఉంటే ఇదే కమ్యూనిస్టులు ఎందుకు వచ్చి వాటికి అడ్డుపడతారో తెలుసా మీకు? ఎందుకంటే మన దేశం అభివృద్ధి కావడం వాళ్ళకి ఇష్టం లేదు. భారతదేశం అభివృద్ధి చెందితే చైనా వెనకబడిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ దరిద్రపు ముండాకులంతా కూడా వచ్చి అడ్డపడతా ఉంటారు. అర్థమవుతుంది మీకు? కానీ అదే మాట వీడిని అడిగినాం అనుకో, మనం వీడి దగ్గర సమాధానం ఉండదు. ఇంకా వీడికి భారతీయ జనతా పార్టీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, ముఖ్యంగా ప్రధాని మోడీ గారంటే పరమ చిరాకు అన్నమాట. ఇక హిందువులను ఎప్పుడు కూడా పరోక్షంగా నిందిస్తూ ఉంటాడు. వీడు ఒక యూట్యూబరు, ట్విట్టర్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు. సరే, ఇక వీడు మాత్రం రోజు ప్రధాని మోడీ గారి గురించి, మోడీ గారి పరిపాలనా విధానం గురించి విమర్శిస్తూ ఉంటాడు. అసలు మోడీ గారికంట విదేశాంగ విధానం అంటే ఏందో తెలియదంట. ఈడు గుడిగాల, ఈడు నేర్పియాల, ఈడు మోకం, ఈడు బతుకు. మోడీ ఒక మూర్ఖుడు అని చెప్పి విమర్శిస్తూ ఉంటాడు. దొరికితే మేటలతో కొట్టద్దు ఈ ముండాకుడికి నిండా. ఆలోచించండి మీరు. తాను ఒక హీరోగా భావిస్తూ ఉంటాడు. మరి అంత ఓవర్గా ఫీల్ అయితే ఎట్లా? సరే, ఈ క్రమంలోని ఢిల్లీ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. ఇక వీడు ఢిల్లీలో ఎమ్మెల్యే అయిపోవాలనుకున్నాడియా, అర్థమవుతుందా? ఇక కమ్యూనిస్టు పార్టీల తరఫున పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ కమ్యూనిస్టు పార్టీ సింబల్కు పెద్దగా విలువ లేకపోవడంతో ఇక కమ్యూనిస్టు పార్టీల సహకారంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ దిగినాడియా ఈ పోతుమ కూడా. ఢిల్లీలోని అత్యంత కీలకమైనటువంటి మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు. అర్థమవుతుందా? ఈ మాలవీయ నగర్లో క్రిస్టియన్లు ఎక్కువగా ఉంటారు. చూడండి, వీడు దేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, హిందువులను వ్యతిరేకిస్తూ ఉంటాడు. కానీ వీడు పోటీ చేయాలనుకున్నటువంటి మాలవీయ నగర్లో క్రిస్టియన్లు ఎక్కువ ఉంటారు. లింక్ చూడండి ఒకసారి ఎట్లా ఉండదో. అందుకే వీడు ఈ మాలవీయ నగర్ని ఎంచుకున్నాడు అనమాట. ఎక్కువ మంది క్రిస్టియన్లు ఉంటారని చెప్పి దాన్ని ఎంచుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో వీడికి తోడు, ఈ తలమాసినోడికి తోడుగా ఇంకొక 200 మంది తలమాసిన వాళ్ళు అందరూ కలిసి ప్రచారం చేశారు. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక ఈ మాలవీయ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి సతీష్ ఉపాధ్యాయ విజయం సాధించాడు. ఇక ఈ మేఘానంద్ ఉన్నాడు కదా, ఈ బఫున్ గడ, వీడు ఈ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి తెలుసా? వీడి కోర్టులో 192 ఓట్లు వచ్చినాయి. ఎన్ని? కేవలం అంటే 192 ఓట్లు. వీరి నిజమే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఈ మేఘానంద్ గారికి వచ్చిన ఓట్లు కేవలం 192 మాత్రమే. కానీ ఇదే మాలవీయ నగర్ నియోజకవర్గంలో 100 వచ్చినాయి తెలిసిన ఓట్లు 532 ఓట్లు వచ్చినాయంట. అంటే 100కు వచ్చినటువంటి ఓట్లలో సగం ఓట్లు కూడా ఈ కమ్యూనిస్ట్ ఏదైనటువంటి ఈ మేఘానంద్కి రాలా. ఇక్కడ ఇంకొక విషయం ఏందయ్యా అంటే, ఈ మేఘానంద్ తరఫున 200 మంది ప్రచారం చేశారు కదా దగ్గరుండి మరి. కానీ వీడికి వచ్చినట్టు ఓట్లు మాత్రం 192. అంటే వీడి వెనక ఎవరైతే తిరిగినారో వాళ్ళు కూడా వీడికి దెబ్బేశారయా. ఇప్పుడు ఈ విషయం ఢిల్లీలో పెద్ద జోక్గా మారిపోయింది. ఈ మేఘానందను ఇప్పుడు అందరూ కూడా బఫున్ కాదు, జోకర్ కాదు, అంతకుమించి ఇంకా కామెడీ పీస్ లాగా చూస్తున్నారు. లేకపోతే వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, మోడీ గారిని విమర్శించే అంత దమ్ము, అంత సీను నాది వీళ్ళ దగ్గర. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. లేదు ఇట్ట టోన్లో మరి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దేశంలో స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. గతంలో ఏంటంటే పూర్వంలో అంతా పూర్వకాలం ఈ మొఘలాయల పాలనలోనూ, ఈ బ్రిటిషర్ల కాలంలో ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛ కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు దేశంలో ఏంటంటే మితిమీరిన స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఎవరిని కావాలంటే అది అలా ఇష్ట ప్రకారం మాట్లాడడము, దేశానికి వ్యతిరేకంగా పనిచేయడము, దేశ ప్రధానిని తులనాడడము, ఇష్ట ప్రకారం మాట్లాడడం, ఇన్ని చాలా దారుణాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇంత స్వేచ్ఛ ఉంటే దేశానికి మంచిది కాదు. స్వేచ్ఛ తగ్గాల, దానికంటూ కొన్ని పరిమితులు నేటి ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.